శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే. నేను శ్రీ మహాగురువుల ఆజ్ఞ మేరకు గురుచరణునితో కలిసి మాంచాల గ్రామ దర్శనానికి బయలుదేరాను. దారి మధ్యలో శ్రీపాదుల వారి లీలల్ని గురించి ముచ్చటించుకుంటూ ఉన్నాను. ఆధ్యాత్మ విద్యకు సంబంధించిన అనేక విషయాలను గురుచరణుల నుండి తెలుసుకున్నాను. గురుచరణునితో, అయ్యా, వశిష్ఠుని అంశ కలిగిన వాడు నా సంస్థానానికి పూజారిగా వచ్చెదరని శ్రీపాదుల వారు అన్నారు కదా, ఆ మహాభాగ్యుడెవ్వరు? అతడు ఏ కాలంలో వచ్చువాడని నేను ప్రశ్నించాను. అంతటా గురుచరణుడు ఇలా అన్నాడు: అయ్యా శంకర భట్టు, అనేక శతాబ్దాల తరువాత వారి పేరిట వారి జన్మస్థలాన మహాసంస్థానం ఏర్పడునని వారే సెలవిచ్చారు. ఆ మహాసంస్థానమున ఎవరో ఒక మహాతపస్వి తన పూజారిగా రాగలరని శ్రీవారి సంకల్పం. దివ్య సంకల్పం వలనగాక మహాతపస్సులు అరుదించ వీలు లేదు. దీర్ఘకాలము ధ్యానము, ఆరాధన, పవిత్ర మంత్రోచ్చారణ, భక్తి శ్రద్ధలతో కూడిన పూజా విధానం వలన అచ్చట ఉన్న వాయుమండలం పరిశుద్ధంగా వింపబడును. విశ్వాంతరాళం నందలి దశ దిశల నుండి భావతరంగాలు ఎల్లప్పుడూ ప్రసరించుతూనే ఉండును. పవిత్ర భావం కలవారు పవిత్ర స్పందనలను స్వీకరిస్తారు. అపవిత్ర భావం కలవారు అపవిత్ర స్పందనలను స్వీకరిస్తూ స్వీకారు. ఒకానొక ప్రదేశం నందలి వాయుమండలం నందుండు భావతరంగాల ప్రబల శక్తి సంపన్నమైనప్పుడు అప్రయత్నంగా మహాపురుషుల మానసిక చైతన్యాన్ని స్పృశించి అనేక విచిత్ర పద్ధతుల ద్వారా ఆ ప్రదేశానికి ఆకర్షించు. ఇందులో ఆశ్చర్యపోవలసిందేమీ లేదు. ఒకానొక ప్రదేశం నందు దుష్టములైన భావతరంగాలున్న ఎడల దుష్ట పురుషుల మానసిక చైతన్యాన్ని స్పృశించి అనేక విచిత్ర పద్ధతుల ద్వారా ఆ ప్రదేశానికి ఆకర్షించు. అందువలన సాధకుడగువాడు స్థలశుద్ధి కలిగిన ప్రదేశాలందు నివసింపవలను, భావశుద్ధి కలిగిన వాడుగా ఉండవలను. అటువంటి వారితోనే సాంగత్యం కలిగి ఉండవలను. ద్రవ్యశుద్ధి గల వారి నుండి మాత్రమే ధనమును గాని అన్నమును గాని స్వీకరించాలి. వేదాంతములందు మహాపండితులమనుకుని వారు ఎందరో శ్రీపాదుల వారి కటాక్షాన్ని పొందజాలకపోయారు. కల్మషహితమైన మనస్సు కలిగిన అల్ప విద్యావంతుల వారి వలన ఎంతో లబ్ధి పొందగలిగాను. నేను ఓఢ్రదేశం నందలి జగన్నాథపురి మహాక్షేత్రానికి వ్యాపార నిమిత్తం వెళ్ళాను. అచ్చట నేను జగన్నాథునకు బదులు శ్రీపాదుల వారిని దర్శించాను. నాతో పాటు 3-4 శ్రీపాదుల భక్తులున్నారు. వారికి తమ ఇష్టదేవతా రూపాలలో దర్శనమిచ్చి వెనువెంటనే శ్రీపాదునిగా దర్శనమిచ్చి సమస్త దేవీ దేవతా రూపాలు తామేనని మౌనంగా బోధించారు. అయితే మేము వెళ్ళిన రోజునే దండిస్వామి ఒకడు తన 108 మంది శిష్యులతో అక్కడికి వచ్చాడు. ఎవరైనా మహాత్ములు తటస్థించినప్పుడు వారి పాదాలకి నమస్కరించుట మా అలవాటు. మేము దండిస్వాముల వారికి నమస్కరించిన వెంటనే వారి నోరు పడిపోయింది. శ్రీపాద శ్రీవల్లభ మహాప్రభు, ఈ దండిస్వామికి తిరిగి నోరు వచ్చునట్లు చేయవలసిందని మేము ప్రార్థించాం. ఆ వెంటనే దండిస్వామికి నోరు వచ్చింది. మేము శ్రీపాదుల వారి భక్తులమని తెలిసిన తరువాత వారు కుతర్కంతో, శ్రీపాదుడనిడివాడు ఎవరో క్షుద్ర మాంత్రికుడు, వాని శిష్యులైన వీరు కూడా క్షుద్ర మాంత్రికులు. తమ క్షుద్ర విద్యతో మా దండిస్వామికి నోరు పడిపోయినట్లు చేసినను మా స్వాముల వారు మహాశక్తిమంతులు గనుక తిరిగి స్వస్థతను పొందారు. మా మహాస్వాములు పీఠికాపురానికి విచ్చేసి మీ శ్రీపాదుని బండారం బయటపెట్టెదరు. శ్రీపాదుని మట్టి కరిపించి విజయపత్రికను గైకొందురు. పీఠికాపుర గ్రామ ప్రజలు మా స్వామివారికి బ్రహ్మరథం పట్టెదరు అని మాతో వాదించారు. మేము నిరుత్తరులమయ్యాము. శ్రీపాదుల వారి లీలా విధానంలో తమ ఆశ్రితుని విపత్కర పరిస్థితుల్లో పడవేసి వాడు శరణు శరణు అన్నప్పుడు విచిత్రమైన పద్ధతిలో భక్తరక్షణ చేయుట వారి అలవాటు. సమస్యను సృష్టించున్నదియు వారే, దానికి పరిష్కారం చూపి ఆదుకును వారు వారే. ఈ రకమైన లీలా విశేషం దత్తభక్తులందరికీ అనుభవైక వైద్యం. కొలది దినముల తరువాత దండిస్వామిల వారు పీఠికాపురానికి వచ్చారు. నా భాగ్య విశేషమున అదే సమయంలో నేను కూడా మార్గమధ్యంలోని పీఠికాపురానికి వచ్చాను. శ్రీ బాపునార్యుల వారి యందును, శ్రీ అప్పలరాజశర్మ వారి యందును, శ్రీపాదుల వారి యందును ద్వేషభావమును విషముజిమ్ము స్వభావం కలిగిన వారు పీఠికాపురం నందు తక్కువేమీ కాదు.
దండిస్వాముల వారు కుక్కుటేశ్వరాలయం నందలి దేవీ దేవతలను దర్శించారు. స్వయంభూదత్తుని కూడా దర్శించారు. దండిస్వాములు ఇచ్చట ఉన్న స్వయంభూదత్తుని మహిమ అపారం. తన యొక్క అవతారమని చెప్పుకుని విర్రవీగు శ్రీపాదుని గర్వమునచుటకు స్వయంభూదత్తుడు నన్ను సాధనంగా చేసుకున్నాడు. ఈ రోజు నుండి పీఠికాపురానికి మంచి రోజులు వచ్చినవి, మీరు నిశ్చింతగా ఉండండి అని పలికి, ఈ విధంగా పలికి విభూతి, కుంకుమ వంటి ద్రవ్యాలని తమ సంకల్ప శక్తితో సృష్టించి తన ఆశ్రితులకిచ్చారు. పీఠికాపుర బ్రాహ్మణ్యం వేదమంత్రఘోషతో దండిస్వామి వారిని ఊరిలోనికి తీసుకుని వచ్చుటకు కుక్కుటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళారు. తాను స్వయంగా దత్తావతారమని పేర్కొనుచున్న శ్రీపాదుడు తన తప్పును గ్రహించి దండిస్వామికి సాష్టాంగమనర్పవలెను. బాపనార్యుల వారు స్వయంగా దండిస్వామి ఎదుట హాజరై క్షమాపణ చెప్పుకోవలెను. అప్పలరాజ శర్మగారు దండిస్వామి ఎదుట హాజరై తాను పరంపరాగతంగా అర్చించే కాలాగ్నిశమన దత్తుని విగ్రహాన్ని దండిస్వామికి అప్పగించి స్వాముల వారు విధించు శిక్షకు పాత్రులు కావలను అని ఊరంతా చాటింపు వేయబడి వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి ఆధ్వర్యంలో ఆర్యవైశ్య పరిషత్తు సమావేశమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దండిస్వామికి శ్రీపాదుల వారు గాని, అప్పలరాజ శర్మ గారు గాని, బాపనార్యులు గాని తలవంచరాదనియు, ఇటువంటి అకృత్యాలకు మద్దతునియరాదని తీర్మానించారు. నరసింహవర్మ గారి అధ్యక్షతన జరిగిన క్షత్రియ మహాసభయు ఈ విధంగానే తీర్మానించారు. శ్రీపాదుల వారు తమ మాతామహాగృహమున ఔదుంబర వృక్ష ఛాయలో విశ్రమించారు. దివ్యకాంతులు వెదజల్లు వారి మోమిను పరికించి శ్రేష్ఠి గారు దుఃఖభారమున కన్నీరు కార్చుచున్నారు. నరసింహవర్మ గారును, శ్రేష్ఠి గారును, బాపనార్యుల వారును మౌనంగా శ్రీపాదుల వారి వద్దనే కూర్చుని ఉన్నారు. అప్పలరాజు శర్మ చేష్టలుడిగి వెర్రివాని వలె కూర్చున్నారు. శ్రీకృష్ణ సదృశులైన శ్రీపాదుల వారు నిద్రమేల్కాంచి తనకు ఆకలిగా ఉన్నదనియు పెరుగన్నం తినదమని చెప్పారు. వారి అమ్మమ్మ రాజమాంబ వెండి గిన్నెలో పెరుగు అన్నం కలిపి తీసుకుని వచ్చింది. శ్రీవారు ఎంతో ఆత్రంగా దాన్ని భుజించారు. శ్రీపాదుల వారు తన తాతగారిని వేదఘోష చేయమన్నారు. అప్పలరాజు శర్మ కూడా ఆ వేదఘోషలో పాల్గొన్నారు. శ్రీపాదుల వారు కూడా వారితో కలిసి వేదఘోష చేస్తూ ఉన్నారు. నరసింహవర్మయును, శ్రేష్ఠి గారును మహదానందంతో సుశ్రావ్యంగానున్న ఆ పవిత్ర వేద రుచులను ఆలకిస్తూ ఉన్నారు. అచ్చట ఉన్న వాతావరణమంతయు పవిత్ర ఋషి ఆశ్రమం వలె ఉండెను. కుక్కుటేశ్వరాలయం నందలి స్వయంభూదత్తుని ముఖంపై పెరుగు అన్నపు ముద్దలు కనిపించింది. పూజారి వాటిని తుడిచివేయగా అవి తిరిగి ఉద్భవమగుచుండెను. స్వయంభూదత్తుని విగ్రహం ఇటువంటి లీల ప్రదర్శించుట వింతగా ఉండెను. దండిస్వామి తన శిష్యులతోనూ, పీఠికాపురం నందలి తన నూతన శిష్యులతోనూ వేదఘోషతో అచ్చటి నుండి బయలుదేరి వారు అడుగు తీసి అడుగు వేస్తూ ఉన్నారు. అయితే వారికి ఈ భూమి సాగుచున్నట్లు కనిపించుచుండెను. చూపరులకు మాత్రం వారు కాళ్లను కదుపుచు ముందుకు మాత్రం పోజాలక అచ్చటనే ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నది. ఈ విధమైన విచిత్ర విన్యాసంతో ఎన్నో ఘడియలు గతించింది. అందరూ ఈ వింతను చూసి ఆశ్చర్యచకితులైనారు. ఇంతలో దండిస్వామి వద్దనున్న బ్రహ్మదండం 2 ముక్కలయ్యింది. దండిస్వామికి వెన్ను 2 ముక్కలైనట్లు తోచి నేల మీద చతికిల పడెను. పీఠికాపుర వాసులకు ఈ సంఘటన భయభ్రాంతులను కలిగించింది. దండిస్వామి కంటే శ్రీపాదుల వారు ఎక్కువ శక్తి కలవారనియు, శ్రీపాదుల వారితో విరోధించిన అనర్థాలు జరగగలవనియు వారికి తోచింది. అయితే ఆ ప్రదేశం వదిలి ఇంటి పట్టునకు ఏ విధంగా చేరుట తెలియరాకుండెను. పీఠికాపురంలో అబ్బన్న అనేవాడు ఒకడుండెను. అతడు పాములను పట్టుకుని వాటిని ఆడిస్తూ జీవించేవాడు. నాదస్వరం ఊదుకునుచు అతడు బాపనార్యుల ఇంటికి వచ్చింది. శ్రీపాదుల వారు వేదఘోషను ఆపు చేయమన్నారు. అబ్బన్నకు కడుపు నిండుగా అన్నం పెట్టబడిను. శ్రీపాదుల వారు అబ్బన్నను పిలిచి, ఓయి, ఇచ్చట నుండి నీ ముంత నిండుగా జలాన్ని తీసుకుని కుక్కుటేశ్వరాలయానికి పొమ్ము. దత్తప్రభు యొక్క అవతారం కరచరణాద్వయాలతో శ్రీపాద శ్రీవల్లభ రూపాన పీఠికాపురన్న సంచరించుచుండగా అకారణ నింద చేసిన మహాపాపులు కుక్కుటేశ్వరాలయంలో ఉన్నారు. వారికి చిత్రగుప్తుల వారు మరణాంతరం పిశాచ జన్మ కలుగునట్లు తీర్మానించారు. నేను చిత్రగుప్తునితో మాట్లాడి పాప పరిహార ఉపాయం చేయుచున్నాను. భూమాత కూడా ఆగ్రహించింది. నీవు అచ్చటికి వెళ్ళి నా మాటగా చెప్పి భూమాతను శాంతింపమని చెప్పు.
శ్రీపాద దర్శనానికి రాదలచిన వారు తమ సమ్మతిని తెలియజేసిన వారిపై ఈ జలమును ప్రోక్షించవలసింది. చాటింపు వేసిన మాదకి సుబ్బయ్య ఇంటికి వెళ్ళి వారిని తోడ్కొని వాని ముంతలో పెరుగన్నాన్ని మహాప్రసాదంగా వారందరికీ పంచవలసింది అన్నారు. అబ్బన్నయ్యను సుబ్బయ్యను అచ్చటికి వెళ్ళి వారందరినీ బాపనార్యులు ఇంటికి తీసుకొచ్చారు. శ్రీపాదుల వారు ఉగ్రస్వరూపమున, ఓయి దండి స్వామినని ఎంత గర్వించావు! నీవు ఆరాధించు దత్తుడే ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభ రూపమున ఉండగా గుర్తెరంగలేని పరమమూర్ఖుడివి నీవు. గంతకు తగ్గ బొంత అన్నట్లు నీకు తోడుగా శిష్యగణం ఒకటి, పీఠికాపురమున ఏర్పడిన నూతన శిష్యగణం ఒకటి. నీవు నన్ను ఏమి చేయగలవు? సమస్త సృష్టిని శాసించు ఏకైక సత్తా ముందు నీ అస్తిత్వమెంత, నీ సామర్థ్యమెంత? దైవదూషణ చేయుట వలన నీకు నిన్నాశ్రయించిన వారికి మహాపాపం చుట్టుకున్నది. మిమ్ములనందరినీ కొన్ని వందల సంవత్సరాలు పిశాచి జన్మలో ఉండవలసిందిగా చిత్రగుప్తుల వారు నిర్ణయించారు. అవ్యాజ కరుణతో నేను దాన్ని రద్దుపరచాను. మానవ జన్మకు వచ్చినప్పుడు కూడా మీరందరూ నీచ జన్మలకు వచ్చి కడగండ్లు పడవలనని తీర్మానించబడింది. దానిని కూడా అత్యంత స్వల్ప శిక్షలో నేను పరిహరించాను. శ్రీపాద శ్రీవల్లభ స్వరూపము మహాగ్ని సదృశమైనది. నిప్పుతో చెలగాటమాడుట ప్రమాదాలకి దారితీయును. నా మాయయును నేనును అభిన్న స్వరూపమై ఉండగా మోక్షమనున్నది ఏమో ఆలోచించు. మోహం క్షయించుటయే మోక్షం. ఏ జీవుడైనా సచ్చిదానంద స్వరూపాన్ని అనుభవించవలనని కోరిన ఎడల వారికి యోగ్యత ఉన్నచో నేనే అనుగ్రహింతును. దివ్యానంద పారవశ్యంలో మాయకు అతీతంగా సుఖస్వరూపంగా ఉండవలనని కోరిన అలాగే అనుగ్రహింపబడును. నా దృష్టిలో నిర్గుణ నిరాకారానికి, సగుణ సాకారానికి, మోక్షానికి, బంధానికి వ్యత్యాసమేమీ ఉండదు. ప్రతి క్షణమును అసంఖ్యాకములైన నూతన లోకాల సృష్టి స్థితి లయాలుందుచూ ఉండును. జీవులు పొందదగిన ఉన్నత స్థితులకు గాని, ఉన్నత ఆనంద భూమికలకు గాని పరిమితి గాని హద్దులు గాని లేవు. మరణానంతరం నా వద్ద రాగోరు వారు తప్పక రాగలరు. వారు ఎన్ని వందల దివ్య వర్షాలు ఆయా స్థితులలో ఉండవలెనో, ఏ ఏ లోకాలకు తిరిగి పంపబడవలెనో నా సంకల్పం నిర్ణయించును. కపట నాటక సూత్రధారినైన నేను ప్రస్తుతం నరాకారంగా మీ ముందున్నాను. మీరు నన్ను చూస్తూ ఉన్నారు. ఈ ఆకారం లేని స్థితిలో కూడా నేను మిమ్ములను సదా చూస్తూనే ఉందునని తెలియజేయుటకు మాత్రమే నరాకారంలో ఆ మహోన్నత స్థితి నుండి నేను దిగి వచ్చాను. మహాయోగుల యొక్క యోగశక్తులన్నీ లోక కళ్యాణం కొరకే వినియోగింపబడాలి. లోకమనగా ఒక్క ఈ భూలోకమే కాదు, నీకంటే తక్కువ స్థితిలో ఉన్న నిస్సహాయ జీవులకు సహాయం చేయుట నీ ధర్మం. నేను ధర్మ మార్గాన్ని, కర్మ మార్గాన్ని, యోగ మార్గాన్ని, భక్తి మార్గాన్ని, జ్ఞాన మార్గాన్ని బోధించుటకే అవతరించాను. నేను సర్వసత్యాలకును మూలమైన ఏకైక సత్యమును, సర్వధర్మాలకు మూలమైన ఏకైక ధర్మమును, సర్వకారణాలకు మూలమైన ఏకైక కారణాన్ని. నా సంకల్పంలో లేనిది ఈ సృష్టిలో కానరాదు. నేను లేనిది ఈ సృష్టి లేదు. నేను ఉన్నాను కనుకనే నీవు ఉన్నావు, సృష్టి ఉన్నది. ఇంతకంటే సత్యమును ఏ విధంగా తెలుపమందు? నీవు హిమాలయాలకు పోయి నిస్సంగుడవై తపమాచరించుము. శిష్యా జంజాటం నీకు వలదు. నీవు మోక్షమును పొందకపోయినను, ఉద్ధరింపబడకపోయినను సృష్టికి గాని నాకు గాని కలిగిడి నష్టమేమీయూ లేదు. సృష్టిలోని కార్యక్రమాలు యథావిధిగా నిర్వర్తింపబడుతూనే ఉండును. ఇది అసలు ఉన్న విషయం. పీఠికాపురమున నూతనంగా ఏర్పడిన శిష్యగణం నీకు తోడుగా కదలివచ్చుట ఒంటెల వివాహానికి గాడిదల సంగీత కచేరీ వలె ఉన్నది. ఒంటెల అందాన్ని గాడిదలు పొగుడుచుండగా గాడిదల సంగీత మాధుర్యాన్ని ఒంటెలు పొగుడుచున్నది. పరస్పరం ఈ విధంగా ప్రశంసించుకొన్నను యథార్థం మాత్రం వేరుగా ఉన్నది అని హితబోధ చేశారు. అరుంధతి మాత చండాల వంశంనందు జన్మించిన నీవింటిని. అలా అయినా ఆమెను వశిష్ఠ మహర్షి ఎలా పెళ్లి చేసుకున్నాడా అని నేను గురుచరణుణ్ణి అడిగాను. అప్పుడు గురుచరణుడు, పూర్వము వశిష్ఠుడు 1000 సంవత్సరాల తపమాచరించాడు. ఆ సమయమున అక్షమాల అను ఒక చండాల కన్యక వశిష్ఠునకు తాను చేయుటకర్హమైనట్టి ఉపచారాలు చేస్తూ ఉండేది. సంప్రీతుడైన ఆ మహర్షి ఆమెను వరమేదైనా కోరుకోమనగా ఆమె వశిష్ఠుల వారినే భర్తగా కోరుకుంది. నేను బ్రాహ్మణుడను, నీవు చండాల జాతి స్త్రీ. మన ఇద్దరికీ భార్యాభర్తల సంబంధం ఎలా యోగ్యమైనది అగును అని వశిష్ఠుడు ప్రశ్నించగా, వరము కోరుకోమన్నావు, కోరుకున్నాను.
వరమిచ్చినా ఇమ్ము, లేని ఎడల నేను మరలిపోవుటకు అనుజ్ఞ ఇమ్ము అని ఆమె అనని. వాగ్దోషానికి భయపడిన ఆ మహర్షి, అలా అయినచో నీ దేహమును నా ఇష్టానుసారం చేసుకొనుట నీకు సమ్మతమేనా అని ఆమెను అడిగింది. ఆమె వల్లేనని. ఆ మహర్షి ఆమెను భస్మంగా చేసి తిరిగి బ్రతికించింది. ఇలా 7 పర్యాయాలు చేసింది. 7వ జన్మలో చండాల జాతి దోషమంతయును హరించుటచే ఆమె అత్యంత పరిశుద్ధురాలయ్యింది. అంతట వశిష్ఠుడు ఆమెను వివాహమాడింది. తన భర్త చేయుచున్న కర్మలో ఇసుమంత పనిని కూడా వద్దని అడ్డుపెట్టలేదు గనుక ఆమె అరుంధతి అను పేరుతో ప్రసిద్ధి నొందింది. ఈ విషయాన్ని ప్రసంగవశమున వశిష్ఠ గోత్రోద్భవులైన నరసింహవర్మతో శ్రీపాదులు సెలవిచ్చారు. శూద్రక్షేత్రం నందు బ్రాహ్మణుని వలన పుట్టిన వానికి 7వ జన్మలో ఉపనయనాన్ని చేసి బ్రాహ్మణ జాతిలో కలుపుకోవచ్చును. చాతుర్వర్ణముల వారును వారి వారి గుణకర్మ విభాగాలను అనుసరించి నడుచుకునుట శ్రేయస్కరం. బ్రాహ్మణుడు తానాచరించడి దుష్కర్మల వలన క్రమశః పతనాన్నుంది శూద్రుడవవచ్చును. శూద్రుడు సత్కర్మాచరణ వలన క్రమశః ఉన్నతిని పొంది బ్రాహ్మణుడవ్వచ్చును. అయితే దత్తప్రభువునందు అచంచల విశ్వాసం నుంచు వారు ఉన్నతమైన స్థితులను వారి యోగ్యతానుసారం శీఘ్రంగా పొందగలరు. తన భక్తుడు ఏ కులంలో జన్మించినను, ఏ పరిస్థితులలో ఉండినను సుఖమయ జీవితానికి కావలసిన ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందునట్లు దత్తప్రభువు అనుగ్రహించగలరు. జన్మ జన్మల కర్మబంధాలని తెగనరికి భక్తునికి ఉన్నత స్థితిని కలిగించుట శ్రీపాదుల వారికి సహజమైన లీల అని వివరించింది. మేము శ్రీపాదుల వారి మహిమా విశేషాలని పరస్పరం తెలియజేసుకుంటూ మాంచాల గ్రామానికి చేరాము. మాంచాల గ్రామదేవత మాకు దివ్య దర్శనం ఇచ్చి మమ్ము తరింపజేసి తమ దివ్యహస్తాలతో మా చేత ప్రసాదాన్ని తినిపించెను. పూర్వము ప్రహ్లాదునకు గురుబోధ చేసిన దత్తాత్రేయుల వారే నేడు భూలోకంలో శ్రీపాద శ్రీవల్లభ రూపానున్నారు. శ్రీపాదుల వారి సంకల్పం అనూహ్యం. రాబోయే శతాబ్దాలలో ప్రహ్లాదుడు గురు సార్వభౌముడుగా అవతరించుననియు, ఈ ప్రదేశం మంత్రాలయమని ప్రసిద్ధిగాంచుననియు శ్రీపాదుల వారే స్వయంగా నాతో చెప్పారు. వారు ప్రతినిత్యం తుంగభద్రాజలాలను స్వీకరిస్తూ ఉండేవారు. మీకు శుభం కలుగునుగాక అని చెప్పుచు ఆమె పూర్వరూపంలోనికి మారిపోయింది. మేము అచ్చట నుండి కదలబోవు సమయంలో కృష్ణదాసు అను మాలదాసుడి ఒకడు వచ్చింది. మాంచాల గ్రామదేవత కృష్ణదాసునికి కూడా ప్రసాదం పెట్టి పుష్పమాలికను ఒకదానిని తన అనుగ్రహ సూచకంగా ఇచ్చి కురుంగట్టకు ప్రయాణం కావాల్సిందని చెప్పాను. మేము ముగ్గురము కురుంగట్టకు ప్రయాణమయ్యాము. దత్తభక్తులందరిది ఒకే కులం. వారికి దత్తప్రభువుల ప్రసాదం ఏ కులం వారు సమర్పించినను అది స్వీకరీయమైందే. మాతో పాటు కృష్ణదాసు చేరికతో నూతనోత్సాహాలు కలిగినవి. ప్రసంగవశమున కృష్ణదాసు యజ్ఞాది కర్మలలో ఇచ్చే దక్షిణలకు 16, 116, 1016 అనే సంఖ్యాభేదాలు ఎందున్నవో తెలిసిన ఎడల శ్రీపాదుల వారి సంఖ్య అయిన 2, 4, 9, 8 అను దానికి అర్థం బోధపడగలదు అని చెప్పాను. ఆత్మయందు జగత్తు ఎలా కలుగుచున్నదో అదేవిధంగా తండ్రి నుండి బిడ్డలు పుట్టుచున్నారు. వివాహ సమయమందు వరుడు అగ్నిహోత్రుని ప్రార్థించుచు, ఓ అగ్నిహోత్రుడా, నీవు నాకు ఈ వధువునందు 10 మంది బిడ్డల వరకు కననిమ్ము అనుచున్నాడు. 11వ కుమారుడు తానే అగుచున్నాడు. అనగా 10 మంది పిల్లల వరకు కనుట ధర్మసమ్మతమే. ఆ తరువాత తన భార్యను తల్లిగా భావించవలెను. తండ్రిలో 10వ వంతు కుమారుడని తెలియవలెను. దశాంశ రూపులకు 10 మంది కలిసిన పూర్ణాంక రూపుడగు తండ్రి ఎగుచున్నాడు. శివుడు ఆత్మరూపుడగుటచే పరిపూర్ణుడు. కావున దశాంశల రూపుడు 16 దశాంశలను 10 సంఖ్యచే భాగించగా పూర్ణాంకము అనగా 1 అనున్నది శివప్రతీకంగా వచ్చును. శేషముగా 6 మిగులును. విష్ణువు మాయాస్వరూపం కలిగిన మూల ప్రకృతి స్వరూపుడు. ప్రకృతి అనేది పురుషునిలో అర్ధభాగమే కదా. అందుచేత 10లో సగము 5 మనకు శేషంగా వచ్చిన 6ను 5చే భాగించగా విష్ణువు ప్రతీకంగా 1 పూర్ణాంకంగా వచ్చును. అయితే శేషముగా 1 దశాంశ మిగిలినది. పురుష ప్రకృతులకు అనగా శివ విష్ణువులకు సంతాన స్వరూపుడైన బ్రహ్మ వారిలో దశాంశ రూపుడగుటచే పైన శేషముగా మిగిలిన 1ని 1చే భాగించగా బ్రహ్మ ప్రతీకమగు 1 పూర్ణాంకము ఫలంగా వచ్చింది. శేషము ఏమీయును మిగులలేదు.
పూర్ణము అనగా సున్నా అనున్నది నిర్గుణం కనుక అది రుద్రస్వరూపం. సమస్తమును లయించినప్పుడు మహాశూన్యమే కదా విద్యమానమగునది. మహాశూన్యనందు మాత్రమే సమస్తము లయించ సాధ్యమగును. అయితే విష్ణు స్వరూపం అనేది అనంతత్వ ధర్మాన్ని కలిగి ఉంది. సృష్టి యొక్క స్థితి స్వభావం నందు అనంతత్వం అనివార్యం. నాయనా శంకర భట్టు ఒక వస్తువును అసంఖ్యాకములైన ముక్కలుగా విభజించినప్పుడు ఒక్కొక్క శకలము శూన్యమే కదా ఆగుచున్నది. ఇటువంటి శూన్యములు అనంతంగా చేరినప్పుడే కదా పరిమితమైన ఆకారం కలుగునది. అందువలన శివకేశవులిరువురు అభిన్నులని ఎరుగుము. దశాంశ భాగహారం నందు 10 భాగింపగా మిగిలిన 6 దశాంశాల నుండి 5 దశాంశాంకాల మొత్తం విష్ణు ప్రతీకగా గ్రహింపబడింది. పంచభూతాత్మకమైన సృష్టి అంతయును విష్ణు స్వరూపంగా భావించబడింది. దక్షయజ్ఞమును విధ్వంసం చేసిన వీరభద్రునితో మూల ప్రకృతి ఈశ్వరునికి భోగం నిమిత్తం పార్వతీ రూపంగాను, రాక్షస యుద్ధ సమయమున దుర్గా రూపంగాను, కోపావస్థలో కాళికాదేవి రూపంగాను, పురుష వేషమున వీరభద్ర రూపంగానూ ఉన్నది. శ్రీపాదుల వారు షోడశకళా పరిపూర్ణులని చెప్పుటలో ఉద్దేశమిదే అని విష్ణువు చెప్పింది. 16 సంవత్సరాల వయస్సులోనే వారు పీఠికాపురాన్ని వదిలి వెళ్ళిపోయారు. వారు బ్రహ్మ విష్ణు రుద్రస్వరూపులగుటచే వారిని షోడశకళా పరిపూర్ణులుగా తెలుసుకోవాలి. ప్రకృతి విష్ణు స్వరూపమగుటచే 5 దశాంశలు విష్ణువునకు ప్రతీక. పార్వతీ పరమేశ్వరుల యోగమందు వారి ఇరువురికి కుమారుడగుటచే బ్రహ్మ శివునిలో దశాంశ రూపుడాయన. కారణం సుస్పష్టమే. చేతన రూపుడైన శివుడు ప్రధానుడు. మిథ్యారూప జగత్తునకు ప్రతీక విష్ణు స్వరూపమగుటచే అప్రధానుడు. అందువలన శివునిలో బ్రహ్మ దశాంశరూపుడు. ఇట్టి దశాంశరూపు బ్రహ్మకు ఏకాంకం ప్రతీకం. ఇటువంటి ఏకాంకం 2 మొదలుకుని 9 వరకు గల అష్టమూర్తులలోనూ వ్యాపించి ఉన్నది. అందుచేత బ్రహ్మకు నవప్రజాపతి స్వరూపం సిద్ధించని. 16, 100, 1000 అనేది 3 పదములలో చివర 2 పదములు ముక్తానుబంధ రీతిగా గణింపబడి 116, 1016 అనేది రూపం నందినది. వీటిని 10 భాగించిన ఎడల సృష్టి యందలి వివిధ వస్తు సముదాయాల ప్రతీకలగును. రుద్రునకు 1 అను పూర్ణాంకం, విష్ణువునకు 11 అను 2 పూర్ణాంకాలు, బ్రహ్మకు 111 అను 3 పూర్ణాంకాలు వచ్చును. 16, 116, 1116 అను వాటిని షోడశాది త్రిదక్షిణ అని అందురు. త్రిదక్షిణం దానం చేయు వారికి బ్రహ్మజ్ఞానం కలుగునని చెప్పబడింది. త్రిదక్షిణలను దానం చేయుట వలన శరీరము, ధనము, మనస్సు అను 3 దానం చేసిన వాడు. పైన చెప్పిన సంఖ్యలలో తుల్యమగు ద్రవ్యాన్ని దానం చేయుట గత జగత్తును దానం చేసిన ఫలం లభించుచున్నది. పిండాండ దానం జగత్తునకు ప్రతీకం. మన శరీరం సవనత్రయమే రూపంగా గలదు. ప్రాతస్సవనము, మాధ్యందిన సవనము, తృతీయ సవనము అనున్నది గాయత్రి, త్రిష్టు, జగతీ ఛంద సంబంధమైన వర్ణాలు. అనగా గాయత్రికి 24, త్రిష్టునకు 44, జగతికి 48 కలిపి మొత్తం 116 వర్ణాలు ఉండుట వలన ఈ పిండాండ దానం వలన కూడా పైన చెప్పబడిన ద్రవ్యదాన ఫలం లభించును. సర్వబుద్ధి ప్రపత్తులను ప్రేరేపించేది సవిత్రమండలం మధ్యవర్తి అయిన దివ్య తేజస్సు. అదే గాయత్రీ మాత. ఆమె 24కు ప్రతీక. 9 అనేది బ్రహ్మస్వరూపం, 8 అనేది మాయాస్వరూపం. త్రేతాయుగం నందు భరద్వాజ మహర్షి పీఠికాపురంలో సావిత్రికాటక చయనం చేయుట వలన ఆనాడు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఈనాడు పీఠికాపురంలో శ్రీపాద శ్రీవల్లభ రూపమున ఆవిర్భవించారు. శక్తి స్వరూపము, శాక్త స్వరూపము అర్ధనారీశ్వరం నుండి జీవుల యొక్క బుద్ధి ప్రవృత్తులను ప్రేరేపించి ధర్మ మార్గమున ప్రవేశపెట్టుటకు వచ్చిన మహావతారమే తానని తెలియజేస్తూ దో చౌపాతి దేవలక్ష్మి అని భిక్షనడిగేవారు. వారి వాక్కులకు, లీలలకు, బోధనా పద్ధతులకు ఉన్న వ్యాకరణము ఎవరునూ ఎరుగుజాలరు. ఈ నవవ్యాకరణానికి వారే కర్త కావున అది వారికి మాత్రమే తెలిసిన వ్యాకరణం. కృష్ణదాసు వలన నేను ఎన్నో విషయాలు విన్నాను, మరెన్నో కొత్త సంగతులు తెలుసుకున్నాను. పాండిత్య జనిత అహంకారం కలిగిన వారు ఎంత మాత్రం శ్రీపాదుల వారి కటాక్షాన్ని పొందజాలరు. కృష్ణదాసు ఇలా చెప్పనారంభించింది. శ్రీపాదుల వారు పిపీలగాది బ్రహ్మపర్యంతం వ్యాపించి ఉన్నారు.
ఒకసారి నరసింహవర్మ గారి పొలంలో శ్రీపాదుల వారితో వర్మగారు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. అచ్చటకు ఎన్నో త్రాచుపాములు వచ్చినవి. శ్రీపాదుల వారు విచిత్రంగా ప్రతి తాచుపామునకు దాని ముండెం నుండి తలను విడదీస్తున్నారు. వాటినన్నింటినీ గుట్టలు గుట్టలుగా పక్కకు వేశారు. చాలా పెద్ద చీమలు, ఇది వరకు ఎవరూ కనీ విని ఎరుగునవి అక్కడికి చేరినవి. వర్మగారు నిద్రావస్థలో ఉన్నారు. వారికి నిద్రాభంగం కలగకూడదని ఆ చీమలన్నింటినీ శ్రీపాదుల వారు చంపివేశారు. ఇంతలో వర్మగారు మేలు కాంచారు. చచ్చిపడి ఉన్న చీమలను చూసి జాలిపడ్డారు. శ్రీపాదుల వారు చిరునవ్వుతో ఇలా అన్నారు: రాజు తన సేవకుని రక్షించి తీరవలెను. ఇది ప్రకృతిలోని నియమం. ఈ విచిత్ర పిపీలకాలకి వింతరాజు ఒకడున్నాడు. వాడు త్వరలోనే వస్తున్నాడు, చూడమన్నారు. ఇంతలో వింత కాంతులతో పెద్ద తెల్లటి చీమ ఒకటి వచ్చింది. అది ఆ చీమలన్నింటికీ ప్రదక్షిణం చేసింది. వెంటనే ఆ చీమలన్నీ బ్రతికినవి. శ్రీపాదుల వారు మందహాసంతో, ఈ చీమల రాజునకు సంజీవిని శక్తి ఉన్నది. ఆ శక్తితో తన వారిని అది రక్షించుకున్నది. ఇటువంటి వింత వింతలు ఈ సృష్టిలో ఎన్నో ఉన్నవి తాత. నీవు కోరితే ప్రతి క్షణము ఈ రకమైన లీలల్ని ఎన్నైనా చూపగలను అన్నారు. ఇంతలో నరసింహవర్మ గారు చచ్చిపడి ఉన్న నాగుపాముల్ని చూసి ఆశ్చర్యం పొందారు. ఇది కూడా శ్రీపాదుల వారి పనేనని గమనించారు. అంతటా శ్రీపాదుల వారు ఒక నాగుపాము ముండెమునకు వేరొక నాగుపాము తలను చేర్చి తమ దివ్యహస్తంతో నిమిరారు. వెంటనే అవి పునరుజ్జీవితమై శ్రీపాదుల వారికి ప్రదక్షిణం చేసి వెడలిపోయినవి. ఆ నాగుపాములు ఎందుకు వచ్చినవో, వాటిని శ్రీపాదుల వారు ఎందుకలా చేశారో ఎవరికెరుక. ఈ విషయమును నేను శ్రీపాదుల వారిని అడిగినప్పుడు ఇలా అన్నారు: రాహుగ్రహ బలం సాలనప్పుడు జీవులకు అన్ని పనులలో ఆటంకాలు ఎదురై కొండ చిలువ బంధాలలో ఉన్నట్లు అనుభవం అవుతుంది. దీనినే కొంతమంది కాలసర్పయోగం అంటారు. రాహువు సర్పాలకు అధిదేవత. ఆ రకములైన ఆటంకాల్ని కలుగుజేయు సర్పాలు మన కళ్ళకి కనిపించని స్థితులలో ఎక్కడో ఉన్నవి. వాటి దోషాన్ని ఈ రకంగా పరిహరించి నా భక్తులకు సుఖ సంతోషాల్ని కలుగజేస్తున్నానన్నారు. మేము కురుంగడ్డకు క్షేమంగా చేరుకున్నాము. శ్రీపాదుల వారు మమ్ములను చిరునవ్వుతో ఆశీర్వదించారు. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము.